నమస్తే ఫ్రెండ్స్, మనకి చంద్రయాన్ మిషన్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఇవాళ చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్లో వాడిన కొన్ని పార్ట్స్ ఎట్లా తయారు చేశారో, ఎక్కడ తయారు చేశారో ఆ పర్టిక్యులర్ ఫ్యాక్టరీకి మనం వచ్చాము. ఇక్కడ చూస్తున్నది మీరు ఒక రోబో డ్రిల్లింగ్తో మనకి కావాల్సినట్టుగా ముందే డిజైన్ చేసిన షేప్స్లోకి ఈ రోబో అనేది ఇక్కడ మారుస్తుంది. ఆబ్జెక్ట్ అల్యూమినియం కావచ్చు, లేదంటే టైటానియం కావచ్చు, ప్లాస్టిక్ అల్యూమినియం కలిసి ఉన్న కాంపోనెంట్స్ కూడా ఇక్కడ తయారవుతున్నాయి. ఇక్కడ ఇదేంటో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. చంద్రయాన్ ప్రాజెక్టే కాదు, వీళ్ళు 1998 ఇయర్ నుంచి ఇస్రోకి వివిధ పార్ట్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. వాటిని కమ్యూనికేషన్ శాటిలైట్స్లో, ఇట్లాంటి చంద్రయాన్లో కానీ, లేదంటే ప్రతి మిషన్లో వీళ్ళు తయారు చేసిన పార్ట్స్ని వాడుతున్నారు. ఇంకా యుద్ధ విమానాల్లో, ఎయిర్బస్ A380 విమానాల్లో కొన్ని పార్ట్స్ కూడా ఇక్కడే తయారు చేసి పంపారు. ఇది హైదరాబాద్ వై జంక్షన్కి దగ్గరలో ఉంటుంది. నాగసాయి ప్రిసిషన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది. ఈ ఇండస్ట్రీని బి నాగభూషణ్ రెడ్డి గారు 1993లో స్టార్ట్ చేశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లో ఆయన పీజీ చేశారు. ఈ ఫ్యాక్టరీలో డిఫెన్స్, ఎయిర్ క్రాఫ్ట్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రో శాటిలైట్ సెంటర్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, BHEL స్పేస్ డివిజన్కి వీళ్ళు పార్ట్స్ ఇక్కడ నుంచి సప్లై చేస్తారు. అయితే చంద్రయాన్ 3లో వాడిన పార్ట్స్ ఏంటో చూపిస్తానండి. ఇవే మొత్తం, ఇవి అల్యూమినియం మెటల్తో తయారు చేశారు. కింద చూసాం కదా మనం ఎట్లా తయారు చేశారో. రోబోటిక్ డ్రిల్లింగ్ మిషన్ వీటిని తయారు చేసింది. ఇక్కడ ముందుగా ప్రోగ్రామ్ చేసిన డిజైన్ని దీంట్లో సెట్ చేస్తే చాలు, ఒక సాలిడ్ మెటల్ని ఈ ప్లేస్లో పెట్టేస్తే మనం డిజైన్ చేసిన ప్రకారం అది తయారైపోతుంది, వీటిలాగా అన్నమాట. అయితే చంద్రయాన్లో ఈ పార్ట్స్ని ఎక్కడెక్కడ ఎందుకు వాడారో నాగభూషణ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్గా చంద్రయాన్ 3 కానీ చంద్రయాన్ 2 కానీ ఎనీ శాటిలైట్. సో శాటిలైట్ అనేది లిథియం అండ్ బ్యాటరీస్తో ఆపరేట్ అవుతుంది. సోలార్ ప్యానల్స్ ఉంటాయి చుట్టూ శాటిలైట్. సో దాంతో బ్యాటరీ ఛార్జ్ అయ్యి ఆ ఛార్జింగ్ నుంచి మనకి టోటల్గా డేటా పంపించడం కానీ, లేకపోతే అది మూవ్ అవ్వటం కానీ, ఇవన్నీ బేసికల్గా ఈ బ్యాటరీస్ రొటేట్ అవుతాయి. సో దానికి ఏంటంటే బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్ కానీ ఏ బ్యాటరీ అయినా కానీ దానికి క్లాంపింగ్ సిస్టమ్స్ కానీ, దానికి ఉన్న PCBs కానీ, లేదా కనెక్టర్స్ కానీ, అన్ని ప్లగ్గింగ్ కానీ అన్ని కనెక్ట్ చేయాలంటే మనకి ఒక ప్రొవిజన్ కావాలి. సో దాన్ని స్లీవ్ అంటాం అన్నమాట. ఇవన్నీ స్లీవ్స్. ఇవన్నీ లిథియం బ్యాటరీ ఏంటంటే ఓన్లీ సింపుల్గా ఉంటుంది, వైర్ ఉంటుంది. సో బ్యాటరీ ఇట్లా ఇన్సర్ట్ చేసేసి ఆ వైర్స్ అనేది ఈ హోల్లో నుంచి తీసుకొచ్చేసి సో ఇట్లాంటి కొన్ని పెడతారు అన్నమాట. ఎలక్ట్రానిక్ సో కనెక్టర్స్ పెట్టేది ఇవన్నీ నేను ఇచ్చే దీనిలో అనమాట, వేరే అంటే టోటల్గా. సో దానిలో ఇవన్నీ కనెక్ట్ చేస్తాను. సపోజ్ ఇది రోవర్ లైన్ అండి. సో కనెక్టర్ ఇక్కడ ఉంటుంది, వైర్స్ ఉంటాయి. సో టోటల్గా ప్లగింగ్ అంతా దీనిలో వచ్చేస్తుంది. సో సపోజ్ వాళ్ళకి ఏంటంటే నంబర్ ఆఫ్ లిథియం బ్యాటరీస్ ఎక్కువ పెట్టాలంటే ఇట్లా క్వాంటిటీ ఎక్కువ పెట్టాలి. సిమిలర్ పార్ట్స్ అంటే నేను ఇస్తాను, మీరు 10 నెంబర్స్ ఇస్తానంటే 10 నెంబర్స్. వాళ్ళు స్పెసిఫిక్గా శాటిలైట్ బ్యాటరీ కెపాసిటీని బట్టి, యాంపియర్ అవర్ని బట్టి, శాటిలైట్ బట్టి ఈ ఎన్ని పెట్టాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో దట్ క్వాంటిటీ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. ఈ డైమెన్షన్స్లోనే ఇంత కొలతతోనే తయారు చేయాలని ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటే వాళ్ళు డ్రాయింగ్స్ ఇస్తాము. ఓకే, ఏంటంటే ఆ డ్రాయింగ్స్ అన్ని సీక్రెట్, ఓకే. అంటే కాంపోనెంట్స్ ఇస్తున్నాం కానీ బట్ డ్రాయింగ్స్ కానీ డీటెయిల్స్. నార్మల్గా శాటిలైట్ అంటేనే తక్కువ వెయిట్లో చేయాలి అది ఇది అంటారు కదా. సో ఇది ఏ మెటల్తో చేస్తారు? అల్యూమినియం. సో లైట్ వెయిట్ అల్యూమినియం కానీ టైటానియం కానీ అట్లా వాడతారు. ఓకే, ఇక్కడ అల్యూమినియం వాడేది. సో ఇస్రో పంపించిన అన్ని శాటిలైట్స్కి మీరే సప్లై చేస్తుంటారు ఇలాంటి క్లాంప్స్ అన్ని? ఆల్మోస్ట్ 1998 నుంచి 99 వరకు 50 శాటిలైట్స్కి సప్లై చేశాను. ఓకే, బట్ వాళ్ళకి ఏదైనా షార్ట్ పీరియడ్లో కావాలనుకుంటే వాళ్ళు కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇస్రోకి కాకుండా మీరు ఇంకా ఏ కంపెనీస్కి మీరు సప్లై చేస్తుంటారు సార్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి? HAL చేస్తామండి. HAL చాలా సంవత్సరాలు చేస్తాము. లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ కానీ, వార్ ఫ్లైట్స్ కానీ. తర్వాత ఎయిర్బస్ A320కి 16 ఇయర్స్ సర్వీస్ ఇచ్చాను. ఓకే, డోర్ ఐటమ్స్. సో టోటల్గా డోర్ ఐటమ్స్ క్రిటికల్ ఎయిర్బస్. ఓకే, సో ఐటమ్స్ నేను 16 ఇయర్స్
కంటిన్యూగా ఓకే సప్లై చేశాను. ఓకే సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పార్ట్స్. పార్ట్స్. ఓకే. సో సార్ ఇప్పుడు ఇస్రో అనేది మీకే ఈ ప్రాజెక్ట్ అనేది అప్పగించడానికి రీజన్ ఏంటంటే? అంటే బేసిక్గా 94లో స్టార్ట్ చేసింది లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ హెచ్ఏఎల్కి స్టార్ట్ చేశాను. సో దట్ ఈస్ అ ప్రెస్టీజియస్ ఫ్లైట్ అది మనకి ఇండియన్ అప్పుడు. సో తర్వాత ఏమైందంటే ఆ బ్యాక్గ్రౌండ్ 4 years కంటిన్యూ ఉంది. అది ప్రోటోటైప్ చేశాను, తర్వాత కొన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ బేసిక్గా ఇవన్నీ చేయాలంటే కొంచెం టూలింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ కాంపోనెంట్ ఏది ఇచ్చినా కానీ మనం ప్రాసెస్ ప్లానింగ్ చేసుకుని దానికి, ఎందుకంటే ఇవన్నీ ఏరోడైనమిక్ కాంపోనెంట్స్, ఎట్లా పడితే ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే ప్లాన్ చేసేది కాదు. ఓకే. దానికి కొన్ని ఫిక్సర్స్ చేసుకోవాలా, కొన్ని డెవలప్మెంట్స్ అంటే ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయని నాకు. సార్ ఇంకొకటి, ఇవి కూడా ఇప్పుడు ఇవి పెద్దగా ఉన్నాయి కదా, ఇవి కూడా బ్యాటరీస్ అంటే ఇన్సాట్ 2E అవన్నీ ఉన్నాయి ఇన్సాట్స్, ఓకే, శాటిలైట్స్. సో వాటిల్లో అంటే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు ఈ శాటిలైట్లో ఈ టైప్ ఆఫ్ బ్యాటరీ పెట్టాలని ఓకే డిసైడ్ చేసుకుంటారు. అంటే స్పేస్ కన్స్ట్రెయిన్. పాత దానిలో ఏంటంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది, పెద్ద పెడతారు. ఓకే. చిన్నప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చే శాటిలైట్స్ అని కాంపాక్ట్ ఉంది. ఓకే. అట్లాగా అందుకని లిథియం, కొత్త టెక్నాలజీ లిథియం బ్యాటరీస్. ఓకే. సో లిథియం బ్యాటరీస్ కోసం ఇలా డిజైన్. ఇక్కడ ఈ టూల్స్ తయారు చేస్తున్న మెషిన్స్ వచ్చి దగ్గర 20 to 30 lakhs కాస్ట్ ఉంటుందంట ఒక్కొక్కటి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కంప్యూటర్లో డిజైన్ సెట్ చేస్తే ఆ డిజైన్ని చేస్తుంది ఇది. ఇక్కడ లిక్విడ్ ఒకటి దానిపై పడుతుంది కదా, అది కూలెంట్ ఆయిల్. ఈ డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ హీట్ని చల్లబరచడానికి కూలెంట్ ఆయిల్ అనేది ఇక్కడ పడేటట్టుగా చేస్తున్నారు. దీనివల్ల ఆబ్జెక్ట్ కానీ ఆ డ్రిల్ చేస్తున్న కాంపోనెంట్ కానీ వేడెక్కకుండా ఉంటుంది. పక్కకి వెళ్ళిపోతున్న కూలెంట్ ఆయిల్ అంతా కూడా కింద కలెక్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మోటార్స్ ద్వారా ఇక్కడ పడేటట్టుగా చేస్తారు. ఇదంతా రొటేషనల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మెటల్ ఆబ్జెక్ట్ని డ్రిల్ చేయగా మిగిలినటువంటి ఆ వేస్టేజ్ అంతా చూడండి, మెటల్ వేస్టేజ్ కింద ఎలా పడిందో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అద్భుతమైన వీడియోస్ ఆల్రెడీ నేను చేసి పెట్టాను ఆల్రెడీ. మీరు అవి చూస్తే మీకుండే ఎన్నో డౌట్స్కి ఆన్సర్ దొరుకుద్ది. సో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.